అమరేంద్ర సార్ మీతో మాట్లాడతారంట. ఇదిగోండి. చెప్పు అమరేంద్ర, నా వైఫ్ ఎవరో కనిపెట్టావా? మనోహరే కదా నీ భార్య, మనోహరే కదా నీ భార్య, హరే కదా నీ భార్య. నువ్వు చాలా స్మార్ట్ అమరేంద్ర. చిన్న క్లూ ఇవ్వగానే కనిపెట్టేశావు. ఎస్, ఆ మనోహరే నా భార్య, సారీ నా ఎక్స్ వైఫ్. ఇన్నాళ్ళు నీ పక్క నుండి నన్ను కాపాడింది, తనను తను కాపాడుకుంది. నీకు నా వైఫ్ ఎవరో తెలిసింది, ఇక నా కూతురెవరో నాకు తెలియాలి. చెప్తావా అమరేంద్ర? నాకొక విషయం తెలియాలి. మనోహరి ఎందుకు ఇదంతా చేసింది? ఏంటి అమరేంద్ర, అంత పెద్ద నిజం తెలుసుకున్నవాడివి ఇంత చిన్న లాజిక్ని కనిపెట్టలేవా? నాకు నీ నుంచి నిజం తెలియాలి. వెరీ సింపుల్. మనోహరికి నువ్వంటే ఇష్టం. కానీ నువ్వేమో అరుంధతిని పెళ్లి చేసుకున్నావు. అప్పుడు మొదలైంది ఆ మనోహరి పగ. నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఆ అమ్మాయి నచ్చింది. నీకు అరుంధతికి పెళ్ళయి పిల్లలు పుట్టినా మనోహరికి నీ మీద ఇష్టం తగ్గలేదు. మనోహరి అయిష్టంగా నన్ను పెళ్లి చేసుకున్నా నా మీద ప్రేమ పుట్టలేదు. మాకు బిడ్డ పుట్టింది, కానీ ఇష్టం లేకుండా కట్టుకున్న నన్ను బలవంతంగా కన్న నా బిడ్డను వదిలేసి మనోహరి మళ్ళీ నీ ఇంటికి వచ్చేసింది. అరు నువ్వు అరుంధతికి చేసిన ప్రామిస్ను అడ్డు పెట్టుకుని నీ ఇంట్లో పాతుకుపోయింది. తనంతట తాను వెళ్ళిపోయేంత వరకు మీరు తనని వెళ్ళిపోమని చెప్పొద్దు ప్లీజ్. అలానే మీరు నాకు మాట ఇవ్వండి. నా స్నేహితురాలి మీద ప్రేమతో అడుగుతున్నాను, మాట ఇవ్వండి ప్లీజ్. నాకు నా ఆస్తి రావాలంటే నా కూతురు కావాలి. అందుకే మనోహర్ లైఫ్లోకి తిరిగి వచ్చాను. కానీ నా కూతురు ఎక్కడుందో ఆ మనోహరికి కూడా తెలియదు. తన గురించి అన్ని నిజాలు తెలిసినా నన్ను నీ నుంచి ప్రతిసారి కాపాడింది. ఇప్పుడు నీకు మొత్తం అర్థమైందనుకుంటాను. ఇప్పుడు చెప్పు అమరేంద్ర, నా కూతురు ఎవరు, ఎక్కడుంది? అమర్, అమర్, రే అమరేంద్ర, నీకు కావాల్సింది విని నాకు కావాల్సింది చెప్పవేంట్రా? రేయ్, నిన్ను వదలను. నోరు మూసుకొని కామ్గా ఉండు, లేదంటే ఎన్కౌంటర్ చేస్తాను. నన్ను ఎన్కౌంటర్ చేస్తావా? నేనెవరో తెలుసా నీకు? రణవీర్, రణవీర్! రేయ్,